నమస్తే, నేను దేవులపల్లి అమర్. కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు ఆయన ఈ మధ్య వారం 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో కారులో ప్రయాణిస్తూ అనంతపూర్ కదిరి మధ్య ప్రమాదానికి గురైనారు. కారు ఒక టిప్పర్ను ఢీకొని 3 పల్టీలు కొట్టి కారులో కూర్చున్న ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు గారితో సహా ఒక 4 గాయపడ్డారు. అందులో ఒకరు కొంచెం తీవ్రమైన గాయాలైనాయి. అందరికీ ఫ్రాక్చర్స్ జరిగినాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, భాస్కర్ రావు గారు తర్వాత ఎక్స్లో, ఇంతకుముందు ట్విట్టర్ అనేవాళ్ళం, ఎక్స్లో తన అనుభవాన్ని రాసుకున్నారు. ఆ ప్రమాదం జరగగానే అక్కడికి దగ్గరలో ఉన్న బాత్పల్లి అనే ఒక మారుమూల గ్రామంలోని వైద్య కేంద్రానికి వీళ్ళందరినీ తరలించినారు. అక్కడ తమకు అందిన చికిత్స, తమకు అందిన వైద్య సహాయం గురించి భాస్కర్ రావు గారు ఎక్స్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏమీ జరగడం లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అని చెప్పి రోజు పొద్దున్న లేస్తే పేజీలకు పేజీలు వండి వారుస్తున్న చంద్రబాబు నాయుడు వందిమా గల పత్రికలు, ఛానళ్ళు తప్పనిసరిగా ఎక్స్లో భాస్కర్ రావు గారు రాసింది చదవాలి. భాస్కర్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, అభిమాని కూడా కాదు, ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కాదు. ఆయన కర్ణాటక నుంచి వచ్చినారు, అక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా రిటైర్ అయినారు. అంతేకాదు, ఆయన భారతీయ జనతా పార్టీ అభిమాని. ఆయన ట్విట్టర్, అదే ఎక్స్ అకౌంట్లో ఆయన పేరు పక్కన బ్రాకెట్లో మోదీ కా పరివార్ అని కూడా ఉంటుంది. ఇంతకు ఆయన ఏం చెప్తున్నారు ఆయనకు అందిన వైద్య సహాయం గురించి అనంటే, రిమోట్ గవర్నమెంట్ హెల్త్ సెంటర్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్, ఇట్ హ్యాస్ 3 డాక్టర్స్, ఈసీజీ ఫెసిలిటీ అండ్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఆ మారుమూల వైద్య కేంద్రంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్, మారుమూల వైద్య కేంద్రంలో ఈసీజీ మెషిన్ ఉన్నది, ఇంకా పలు పరికరాలు ఉన్నవి, వైద్య పరికరాలు, ఎయిర్ కండిషనింగ్ ఉంది, ఒక మెడికల్ కౌన్సిలర్ ఉన్నారు, అద్భుతమైన సహాయాన్ని అందించే సిబ్బంది ఉన్నారు. ఆశ్చర్యం అనిపించింది, అంత మారుమూల ప్రాంతంలో మాకు ఇటువంటి వైద్య సహాయం అందడం. అట్లాగే అక్కడ ఒక అంబులెన్స్ కూడా ఉంది, ఆ కేంద్రానికి అటాచ్ అయ్యే అంబులెన్స్ ఉంది. ఆ అంబులెన్స్లో భాస్కర్ రావు గారిని అనంతపూర్కు షిఫ్ట్ చేసినారు మెరుగైన వైద్యం కోసం అని చెప్పి. తర్వాత అందరూ బాగా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ విషయాన్ని తన ఖాతాలో, ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఆ వైద్య కేంద్రం వాళ్ళే భాస్కర్ రావు గారి భార్యకు ఇన్ఫామ్ చేసినారు ఈ విషయాలు. అంటే ఎంత బాధ్యతగా పనిచేసినారు, ఎంత శుభ్రమైన వైద్య సహాయం అందుతుంది అక్కడ. ఒక మారుమూల గ్రామంలో ఎటువంటి వైద్య సహాయం ఉన్నదని చెప్పడానికి భాస్కర్ రావు గారి ఆయన ట్విట్టర్ ఖాతాలో, ఎక్స్ ఖాతాలో పెట్టుకున్న విషయాలు చదివితే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపినారు. అందులో ఆయన ఏమంటాడంటే, ఆ రాష్ట్రంలో టాప్లో కూర్చున్న ప్రభుత్వ పెద్ద ఎవరో ఇంత గొప్ప పని చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. ఇది ఆంధ్రప్రదేశ్లో వైద్యానికి సంబంధించి 5 ఏళ్లలో వచ్చిన
విప్లవానికి అద్దం పడుతుంది. చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో విద్యా వైద్యం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి స్ట్రెస్ పెడుతుందో, ఎంత దాన్ని ముఖ్యమైన విషయంగా చూస్తున్నదో, ఎట్లాంటి నిధులు వెచ్చిస్తున్నదో, ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నదో చూస్తూ ఉన్నాం మనం. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో నాడు నేడు కింద 11,888 ఆసుపత్రుల్ని ఆధునీకరించినారు. 16,484 కోట్ల ఖర్చు జరిగింది. దీనికి 16,484 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు వీటి ఆధునీకరణ కోసం అని చెప్పి. ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైద్య రంగానికి సంబంధించి 0 వేకెన్సీ, అన్ని పోస్టులు భర్తీ అయినాయి. మొన్న ఈ మధ్య ఎక్కడో ఒక మిత్రుడు కలిసి ఇవన్నీ చెప్తున్నారు, మీరు ఇన్ని ఆరోగ్య కేంద్రాలు అంటున్నారు, ఇన్ని వైద్యశాలలు అంటున్నారు, సిబ్బంది ఎక్కడున్నారు, డాక్టర్లు ఎక్కడున్నారు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 0 వేకెన్సీ, అన్ని పోస్టులు భర్తీ అయినాయి. ఎవరికి కావాలన్నా చెక్ చేసుకోవచ్చు, చూడవచ్చు పోయి. అట్లాగే విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నిజంగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన ప్రయోగం. ప్రతి ఇంట్లో, ఎంత మారుమూల గ్రామమైనా ఎక్కడైనా, ప్రతి ఇంట్లో ఎవరైనా దీర్ఘకాల రోగులుంటే, అస్వస్థతతో ఉన్న వాళ్ళు ఉంటే ఫ్యామిలీ డాక్టర్స్ వాళ్ళను రెగ్యులర్గా చెక్ చేసి వాళ్ళకు అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వడం. ఎక్కడైనా ప్రతి ఇంట్లో ఎవరైనా దీర్ఘకాల రోగులుంటే, అస్వస్థతతో ఉన్న వాళ్ళు ఉంటే ఫ్యామిలీ డాక్టర్స్ వాళ్ళను రెగ్యులర్గా చెక్ చేసి వాళ్ళకు అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వడం. ఇంత విప్లవం ఆరోగ్య రంగంలో జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఈనాడు దినపత్రికకు కనిపించదు, ఆంధ్రజ్యోతికి కనిపించదు, వారికి సంబంధించిన ఛానళ్లలో కనిపించదు. వాళ్ళకి ఎంతసేపు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని దింపడానికి ప్రజల్ని మభ్య పెడదామా, ప్రజల్ని తప్పుదారి పట్టిద్దామా అని చూడడం తప్ప వాళ్లకు ఇవేవి కనిపించవు. అన్నిటికంటే మించి ఉద్దానం ప్రాంతంలో నిర్మించిన కిడ్నీ సెంటర్, ఎంతో కాలంగా ఆ ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు ఇస్తున్న నెలవారీ ఇస్తున్న 10,000 రూపాయల పెన్షన్ కావచ్చు, లేకపోతే అక్కడ డెవలప్ చేసిన కిడ్నీ సెంటర్ కావచ్చు, ఇట్లాంటివి ఏవి కూడా ప్రతిపక్షానికి కనిపించవు, వాళ్ళకు బాగా అవుతున్న మీడియాకు కనిపించదు. 10,032 విలేజ్ క్లినిక్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చినాయి. అట్లాగే 542 అర్బన్ క్లినిక్స్ వచ్చినాయి, పట్టణ ప్రాంతాల్లో క్లినిక్స్ వచ్చినాయి. అట్లాగే 768 అంబులెన్స్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఎవరికి ఏ వైద్య సమస్య వచ్చినా కూడా, ఎమర్జెన్సీ ఇది వచ్చినా కూడా అట్లాంటి ఒక అంబులెన్స్లోనే ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు గారిని ఆ మారుమూల గ్రామం బాత్పల్లి నుంచి అనంతపురం తరలించి ఆయనకు మెరుగైన చికిత్స అందజేసి ఆయన ఆరోగ్యవంతుడు చేసినారు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.